అయితే ఇప్పుడంటే మీటూ వచ్చింది, ఒకప్పుడు ఏమి ఉండేది కాదు కదా, మరి ఎలా ఇది చేస్తున్నారు? మీటూలతో సమానం. మా అమ్మగారు మీ పక్కనే అమ్మగారా? ఉండేవారు. ఓకే. ఈ మీటూలు ఏం లెక్క, మా మమ్మీ 1000 మంది మీటూలకు సమానం. మా అమ్మగారు మా అమ్మ ఏంటి ఇలా అన్నావు అలా అన్నావు అని చెప్పని ఖచ్చితంగా అడిగాం. బట్ అంత స్థితి కూడా రాలేదులేండి. నేను చూడండి ఎక్కువ నేను ఇండస్ట్రీలో లేను. హార్డ్గా నేను వర్క్ చేసింది 3 to 4 years. ఆ 3 to 4 yearsలో డాన్స్ కన్నడలో సూపర్ డూపర్ హిట్ మూవీ, తెలుగులో టక్క 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 హ్యాట్రిక్ కొట్టేశాను. షార్ట్ పీరియడ్లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. నా వయసులో ఉన్నటువంటి హీరోయిన్స్ అందరూ సగం వయసు అయిపోయినాక పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఆ పిల్లలందరూ ఇంకా 6వ తరగతి 7వ తరగతి చంటి పిల్లలు వేసుకొని తిరుగుతున్నారు. నా పిల్లలు ఇప్పుడు మేము వెళ్ళామనుకోండి కాలేజీనా అని అంటారు. నేను 22 yearsగా నాకు బాబు పాప అటువైపోయింది. ఇప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడు శక్తి ఉండగానే వాళ్ళకి మనం హెల్ప్ చేసే స్థితిలో ఉన్నాము. సో అట్లా పరిస్థితులు మనకి అనుగుణంగా ఉండటం ఒక రకంగా నాకు ప్లస్. కాబట్టి ఇండస్ట్రీలో ఎక్కువ నేను స్ట్రెస్ తీసుకోలేదు. ఓకే. ఎప్పుడు మిమ్మల్ని అంటే ఎవరో వేరే దృష్టితో చూడడం కానీ? ఏమంటే చూడకుండా ఎందుకుంటారండి? చూడడం అంటే మీకు తెలిసేలా కాదు. తెలిసి కొన్ని ఉంటాయి, తెలియక కొన్ని ఉంటాయి. ఏం పెద్ద మైండ్ ఎప్పుడు చేసుకోలేదు. మంచిగా నాకు బాపు గారి డైరెక్షన్లో షార్ట్ పీరియడ్లో అది పడటం. మన పెద్ద డైరెక్టర్ వంశీ గారిని అనుకోకుండా కలిసాం. మాటల మధ్యలో ఆయన అదే చెప్పారు, అసలు ఈ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదండి. ఈ అమ్మాయి ఏ రోజు అప్పట్లో ఏంటి, ఇప్పుడంటే డిఫరెంట్ అయిపోయింది. ఒక మేనేజర్ అని, లేకపోతే లైక్ ఏదో అంటారండి, ఎట్లా ఇప్పుడు ఆర్టిస్ట్కి పిఆర్ఓస్ అప్పుడు ఉండేవాళ్ళు. కానీ నేను ఏ రోజు ఒక ఆర్టిస్ట్గా ఒక ఆఫీస్కి గడపెక్కి నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వండి అని అడగల. ఆ జాబ్ అంతా మా మమ్మీ మా సిస్టర్ తీసుకున్నారు. సో ఒక షోకేస్లో ఒక గాజు బొమ్మలాగా నేను రావటం, ఎక్కువ నేను కష్టపడకుండా మంచి మూవీస్ నాకు పడటం, అక్కడ నా టాలెంట్ అనేది బయటకు వచ్చింది. ఏ ఆర్టిస్ట్ ఉన్నా, నేను ఎవరితో చేసినా కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కానీ, సో ఆ అమ్మాయి న్యాచురల్గా చేస్తుంది, మన ఇంట్లో మనిషిలాగా అనిపించేది. అట్లా ఒక పీక్ రేంజ్ వెళ్ళే టైంలో సడన్గా ఇమీడియట్గా 3-4 years హార్డ్లీ నేను వర్క్ చేశాను. ఇమీడియట్గా పెళ్ళి. మరి అప్పుడు మీ అమ్మగారు ఏమనలేదా? అంటే ఈ వయసు అప్పుడే పెళ్ళా? అది జరిగింది. నేనైతే ఇప్పుడు చాలా బాధపడతాను. మంచి మూవీస్ ఇంకా మనం చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే దాని విలువ ఏంటి అనేది తెలిసింది. బట్ 3-4 yearsలోనే 30-40 చేశారు కదా? చేసేసాను. పట 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 తమిళ, కన్నడ, మలయాళం, సో అలా అయింది. సో ఇప్పుడు కొద్దిగా మనం రిలాక్స్డ్గా ఉన్నాం కాబట్టి ఇక ఇండస్ట్రీలో మనం ఒక స్ట్రాంగ్, పైగా మేము చేసినప్పుడు ఒక దాసు నారాయణరావు గారు కానీ, దాసరి పద్మ గారు కానీ ఇండస్ట్రీకి చాలామంది ఒక స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లర్స్ కరెక్ట్ అయిన వాళ్ళు ఇంకా పడల ఇండస్ట్రీకి. సో తప్పకుండా ఇండస్ట్రీలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక ప్రొడ్యూసర్గా మంచిగా స్థిరపడాలని ఒక ఆలోచనతో చేతులు కాల్చుకోకుండా, మళ్ళీ ఏంటి ఇలా అయిపోయారో అని అందరి చేత అనిపించుకోకుండా, సో ప్లాన్డ్గా వెళ్ళాలని ఐఎమ్ వెయిటింగ్.